ఇక పెద్దరాజు వసంత కిట్టు మీద సెటైర్లు వేస్తూ ఉండగా ఇటువంటి పరిస్థితికి ఆవినే తీసుకొచ్చింది అని నిహారిక అంటూ ఉండగా, అయ్యో రామా, ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు తీసుకొస్తారు? పెద్ద ఆవిడ గారు ఏం చెప్తారో ముందు అది వినండి అని అర్చన అంటుంది. అది ఏదో ఒక రోజున ఇబ్బంది పడకుండా ఉండదు అని నిహారిక అంటుంది. అన్ని రోజులు దానికి మంచిగా సాగుతాయా ఏంటి అని వసంత అంటూ ఉండగా, దాని గురించి వదిలేండి అక్క, మన గురించి మనం ఆలోచించుకుందాం. మరొకరి గురించి ఆలోచించడం వల్ల సమయం వృధా అవుతుంది. ఆ సమయాన్ని మనం భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టుకుంటే మన లైఫ్ లో అద్భుతాలు జరుగుతాయి అని శేఖర్ అంటాడు. ముందు మన ఇల్లు గడవాలి, అందుకే మీలో ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో బయటికి తీయండి, ముందు ఆ డబ్బులతో ఇల్లు మెయింటైన్ చేద్దాం అని వేదవతి చెప్తూ ఉండగా, మన ఇంట్లో శేఖర్ బాబాయ్ ఎక్కడే కదా జాబ్ చేసేది, అందుకే బాబాయ్ దగ్గరే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది అని సౌరి అంటుంది. నా జాబ్ పోయిన తర్వాత నా అకౌంట్ మొత్తం డిలే అయిపోయిందమ్మా అని శేఖర్ అంటాడు. ఇక పెద్దరాజు కూడా, నా మీద మీరు ఖర్చు పెట్టిందా కానీ నా దగ్గర చిల్లి గావు కూడా లేదు. అప్పట్లో కాస్త డబ్బులుండేవి, అవి కాస్త ధర్మరాజు జోతంలో డబ్బులు పోగొట్టున్నట్టు నేను 3 ముక్కలాట్లో పోగొట్టుకున్నా. నా చరిత్ర గురించి మీకు తెలియదు కాదు, నాదంతా ఓపెన్ బుక్. ఏమైనా ఉంటే మన దొరబాబు కృష్ణబాబు దగ్గరే ఉండాలి అని పెద్దరాజు కిట్టుని ఇరికించగానే, నా దగ్గర బావకి నాకు పెద్ద తేడా ఉంది, నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని కిట్టు అంటాడు. ఇక వసంత, నిహార్, నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకురాగలవా అని వసంత అడుగుతూ ఉంటుంది. మీకు అసలు విషయం తెలియదు అనుకుంటా, వాళ్ళు అప్పుల పాలై ఎప్పుడో జెండా ఎత్తేశారు అని సౌరి చెప్పడంతో, అవునా అని వసంత ఆశ్చర్యపోతూ ఉంటుంది. అవును వసంత గారు, లేదంటే మనం ఇటువంటి ఇంట్లో ఎందుకుంటా, మా ఇంటికే తీసుకెళ్లిపోయేదాని కదా అని నిహారిక అంటుంది. దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి, లేదంటే అందరం ఇబ్బందులు పడతాం. ఏం చేయాలో ఒకసారి అందరూ ఆలోచించండి అని చెప్పేసి ఇక అందరినీ ప్రసాదరావు వెళ్ళమని చెప్పి, ఇన్ని రోజులు పల్లెటూరులో రైతుల దగ్గర నుంచి వచ్చే కౌలు డబ్బులతో కాలం గడిపేశాం, ఇప్పుడు అక్కడి నుంచి కూడా డబ్బులు వచ్చే దారి కనపడట్లేదు అని ప్రసాదరావు బాధపడుతూ ఉంటాడు. ఇక కిట్టు నిహారికని రూమ్ లోకి లాక్కొని రాగానే, ఎందుకు లాక్కొని వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. వెయిట్ బంగారం వెయిట్ అని వీరు వాళ్ళంచి డబ్బు కట్ట తీసి టొట్టడాయ్ అని చూపిస్తూ ఉంటాడు. నిహారిక షాక్ అయిపోతూ చాలా ఆశ్చర్యంగా, ఎంత అని అడుగుతూ ఉంటుంది. 50,000 50,000 అని నిహారిక అంటూ ఉండగా, షూ ఎవరైనా వింటారు అని చెప్తూ ఉండగా, ప్రస్తుత పరిస్థితిలో 50,000 కూడా 50 లక్షల్లా కనిపిస్తున్నాయి కృష్ణ అని నిహారిక అంటుంది. ఇదిగో బంగారం, ఎవరికి చెప్పకుండా ఇవి మనమే వాడుకుందాం అని చెప్తూ ఉంటాడు. డబ్బులు లేకపోతే నాకు ఎటువంటి కాళ్ళు చేతులు ఆడవు, ఈ మాత్రమైనా సేవ్ చేసావు కృష్ణ, థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. సరేలే నిహా అని అంటుంటే, థ్యాంక్ యూ సో మచ్ అని చాలా హ్యాపీగా కిట్టుని హక్ చేసుకుంటుంది. అందులోనే వెనక రావడంతో, కాసేపు ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. ఓవర్ చేయకు, ఆపు అని చెప్తూ ఉంటుంది. సరే సరే, ఈ డబ్బులు ఈ బీరువాలోనే ఉంటాయి, అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా వాడుకో సరేనా అని చెప్పేసి ఆ డబ్బుల్ని మళ్ళీ అక్కడే పెట్టేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని సుజాత ఇద్దరు బజార్ లో నడుచుకుంటూ వస్తుండగా, అందులో ఇద్దరు ఆడవాళ్ళు వెళ్లి, నమస్తే అండి, మా కాలనీలో మిమ్మల్ని కొత్తగా చూస్తున్నాం, మీ గురించి తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. నా పేరు అవని, మా అక్క సుజాత రీసెంట్ గానే వచ్చాం, అదిగో ఆ గెస్ట్ హౌస్ లోనే ఉంటున్నాం, మేము కూడా ఇంకా ఎవరిని పరిచయం చేసుకోలేదులేండి అని ఇద్దరు చెప్తూ ఉండగా, మీ వారేం చేస్తుంటారు అని సుజాతని అడుగుతుంటారు. మా వారు ట్రావెల్స్ రన్ చేస్తూ ఉంటారు అని సుజాత చెప్తూ ఉంటుంది. మరి మీ వారండి అని అవని అడగగానే అవని చెప్పకుండా బాధపడుతూ ఉంటుంది. మీ వారు ఏం చేస్తుంటారు అని అడిగానండి, చెప్పరేంటి, అడగకుండా ప్రశ్న అయితే కాదని నా అభిప్రాయం అని అంటూ ఉండగా, ఇప్పుడు మా వివరాలు తెలుసుకోవాల్సినంత ఎమర్జెన్సీ ఏముందిలేండి అని అవని అంటుంది. ఒక వీధిలో ఉండాల్సిన వాళ్ళం, తెలుసుకుంటే తప్పే ఉందండి అని అంటూ ఉంటారు. మనం తర్వాత మాట్లాడుకుందాంలేండి అని సుజాత అంటుంది. ఇంతకీ మీ చెల్లికి పెళ్ళైందా అని ఒక ఆవిడ అడుగుతూ ఉండగా, మరో ఆవిడ అవని మెల్లో తాలి బయటికి తీసి, ఇదిగో మెల్లో తాలిందిగా అని అంటూ ఉండగా, ఇక అవని ఆవిడ చేతిని వెనక నెట్టి, నా అనుమతి లేకుండా నా తాలిని ఎందుకు ముట్టుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. అయ్యో సారీ, మీరు ఇలా ఫీల్ అవుతారని నేను అనుకోలేదు, తాలి కట్టిన వాడు లేడా, లేక వదిలేశాడా, లేక చనిపోయాడా, మీకంటూ ఎవరు లేరా, మీరు ఒంటరివారా, ఒక ఇంట్లో అక్క చెల్లెలు ఒక మగాడు కలిసిమెలిసి బాగానే ఉంటున్నారే అని నోటికొచ్చినట్టు వెటకారంగా మాట్లాడుతూ అవని వాళ్ళని అవమానిస్తూ ఉంటారు. దాంతో అవని చాలా కోపంగా చూస్తూ ఉండగా, అందులో సుజాత మాత్రం, అసలేంటి మీ ఉద్దేశం అని అడుగుతూ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నదే చెప్తున్నామండి అని వాళ్ళు మాట్లాడుతూ ఉండగా, ఈ కాలనీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా, వీళ్ళతో మాట్లాడడం అనవసరం రావని అని సుజాత అవని చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళబోతూ ఉండగా, ఆగక్క, వీళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా, మీకు సమాధానం చెప్తాను, మీరు నాతో రండి అని ఆ ఇద్దరిని వేదవతి వాళ్ళు ఉండే ఇంటికి తీసుకుని వెళ్లి, ఇంట్లో అందరూ ఒకసారి బయటికి వస్తారా అని అవని పిలవగానే అందరూ బయటకు వచ్చి, ఏంటి జనాల్ని వెంటేసుకుని వచ్చావు అని వేదవతి అడుగుతుంటుంది. ఏం, వీళ్ళు ఈ వీధిలోనే ఉంటారు, వీళ్ళకి కొన్ని అనుమానాలున్నాయి, అవి క్లియర్ చేద్దామని తీసుకుని వచ్చాను అంతే అని చెప్పేసి అంటూ, నా వివరాలు కావాలని అడిగారు కదా, ఈ తాళి గురించి కొంచెం ఎగతాళిగా మాట్లాడారు కదా, ఈ తాళిని కట్టింది ఇతనే మా బావ శేఖర్ అని అవని శేఖర్ దగ్గరికి వెళ్లి మరి చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో శేఖర్ చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు.